హాయ్ అండి. పూరీలు చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది అనుభవం ఉన్న వాళ్ళకైతే కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు చేసుకోవాలని అనిపించిన చేయరాని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు సిస్టర్. ఎంత అంటే చాలా డెడ్ ఈజీ. ఏం లేదు, పిండి తీసుకున్నామా, పూరి ప్యాకెట్సే. పిండి తీసుకున్నామా, షుగర్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకోండి, అది చాయిస్ మీదే. బట్ సోడా మాత్రం వేయకండి, దయచేసి సోడా వేయొద్దు. ఆల్రెడీ ఆయిల్ ఫుడ్ అది. సోడా వేయకుండా షుగర్, సాల్ట్, లైట్గా ఆయిల్ వేసి మనం పిసికే విధానంలో ఉంటుంది, మనం మెదిపే విధానంలో ఉంటుంది. ఒక 10 minutes అయినా, మినిమం ఒక 10 minutes కాకుండా 5 minutes అయినా మెదపాలి. అట్లా మెదపడం వల్ల ఏమవుతుందంటే చాలా సాఫ్ట్ అవుతుంది. ఆయిల్ వేసి మనం మెదుపుతాం కాబట్టి చాలా సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత ఆ 5 minutes తర్వాత ఒక కవర్లో పెట్టేసి, పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, కవర్లో పెట్టేసి గాలి తగలకుండా ఒక వీలైనంత 15 or 20 minutes పెట్టేసి పక్కకు పెట్టాలి. ఆఫ్టర్ దట్ మనం పోల యూజ్ చేస్తాం కదా, ఎట్లాగే మనం ఒక రౌండ్ బాల్ తీసుకొని పోల్ అనేది సమానం ఆ బాల్ మీద సమానంగా ఒకటే విధంగా అటు ఇటు తిప్పుతూ మరీ పైసా కాకుండా చేస్తే ఈజీగా పొంగుతుందండి. మీకు డౌటే లేదు అందులో, అంత ఈజీగా పొంగుతుంది. ఎందుకంటే నేను ప్రతి చేస్తేనే ఇట్లా ఉంది. ఇంకా సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మన ఓపిక, మన పేషెన్స్. నాకు వస్తుంది కదా అని పటపట వద్దు, అవసరం లేదు. ముందుగా నిదానంగా సమానంగా పూలతోటి సమానంగా మధ్యలో పెట్టేసి అటు ఇటు అంటే ఇలా పొంగ పూరీలు వస్తాయి. పెద్ద బ్రహ్మ విద్యం కాదు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. నేను గంజులో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ పూరి తర్వాత కర్రీ చేస్తాయి కదా, ఇక 2 గిన్నెల ఆయిల్ ఎందుకనేసి ఇట్లా ఇందులోనే చేసి ఒక 10 చేస్తున్నా శాంపిల్స్. అట్లా ఎక్కువ తినడానికి లేదు. ఈ 10 చేసేసి ఇందులోనే కర్రీ చేస్తానికి చేస్తున్నా. ఈ విధంగా పొంగుతాయి. నేను సోడా వేయలేదండి, సీరియస్గా చెప్తున్నా, సోడా వేయలేదు. జస్ట్ చక్కెర, సాల్ట్ లైట్గా తీసుకున్నంత, నేను సాల్ట్ కూడా వేసుకున్నంత మీకోసం అట్లా తీయడానికి వేసిన ఆయిల్ వేసుకోవాలి. మెదపాలి బాగా, అప్పుడు సాఫ్ట్ వేస్తే ఇలా పొంగుతాయి. థ్యాంక్ యూ. లైక్